చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఈ మధ్య ట్రంప్ అన్న మాటలు మీకు గుర్తుండే ఉంటాయి. ఇండియాను డెడ్ ఎకానమీ అన్నాడు, రష్యా ఎకానమీ కూడా డెడ్ ఎకానమీ అన్నాడు. చచ్చిపోయిన ఈ రెండు దేశాలు తమ ఎకానమీ తీసుకుపోయి కలిసి దూకండి అన్నాడు. సో ట్రంప్ అన్నది నిజమా అన్న విషయంపై నేను గతంలోనే కామెంట్ చేశాను. కానీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ట్రంప్ పైన చెంప చెల్లుమనిపించేలా చాలా డిగ్నిఫైడ్గా, చాలా ఇంటెలెక్చువల్గా కామెంట్ చేశాడు. ఆర్బీఐ గవర్నర్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. అందువల్ల ఆయన ఆ సమాధానం చెప్పినప్పుడు కూడా ఆ హుందాతనాన్ని ఎక్కడా పోగొట్టుకోలే. ఆయన విలేకరులు అడిగారు, ఇలా ట్రంప్ ఈ మధ్య డెడ్ ఎకానమీ అన్నారు కదా ఇండియన్ ఎకానమీని, మీరు ఏమంటారు అని అడిగారు. ఆయన ఏమన్నారంటే, ప్రెసిడెంట్కి ఆన్సర్ చేసేవాడిని నేను కాదు, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అని చెప్తూ, కానీ మీకు అందరికీ తెలుసు, అక్కడ కాగలే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అనలే, మీ అందరికీ తెలుసు ఇండియన్ ఎకానమీ ఎలా పర్ఫామ్ చేస్తోంది అని. సో కొన్ని గణాంకాలు కూడా ఇచ్చాడు. అమెరికన్ ఎకానమీ 1.9% గ్రోత్ రేట్, స్పెసిఫిక్గా అమెరికన్ ఎకానమీ గ్రోత్ రేట్ 1.9%. ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్, వార్షిక వృద్ధి రేటు 6.5%. ఈవెన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా 6.4% ఉంటుందని అంచనా వేశారు. వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఐఎంఎఫ్ ప్రొజెక్షన్ ప్రకారం 3%. ఇప్పుడు ఈ మూడు ఫిగర్లను కంపేర్ చేద్దాం. అమెరికా ఎకనామిక్ గ్రోత్ రేట్ 1.9% ఎస్టిమేషన్, ఐఎంఎఫ్ అంచనా ప్రకారమే వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ 3%, ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్ 6.5%. సో ఇప్పుడు ఎవరు డెడ్ ఎకానమీ, ఎవరు లైవ్లీ ఎకానమీ, దీన్ని బట్టి చెప్పచ్చు కదా. అఫ్కోర్స్ ఈ పర్సంటేజెస్ మిస్లీడింగ్గా ఉంటాయి. సో అందువల్ల మనం ఏదో అమెరికన్ ఎకానమీ కన్నా గొప్ప ఎకానమీ అని భ్రమపడాల్సిన అవసరం లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికన్ ఎకానమీ 1.9% అయినా, ఇండియన్ ఎకానమీ 6.5% గ్రోత్ రేట్ ఉన్నా, స్టిల్ దేర్ ఇస్ నో కంపారిజన్ విత్ అమెరికన్ ఎకానమీ. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ $29-30 trillion, ఇండియన్ ఎకానమీ $4 trillion. అంటే మనకన్నా 7 to 8 times ఎక్కువ. ఎందుకంటే మీకు కామన్గా అర్థమయ్యేటని చెప్తాను. 90% మార్క్స్ వచ్చిన వారికి ఒక 10% మార్కులు రావాలి అంటే 9 మార్క్స్ అంటే 99 రావాలంటే 10%. కానీ 10 మార్క్స్ వచ్చిన వారికి ఇంకో 10 మార్క్స్ వస్తుంది, 100% అవుతుంది. సో 10 మార్క్స్ సేమ్ 10, కానీ 90 మార్క్స్ ఉన్న వారికేమో ఆ 9 మార్క్సే యాడ్ అవుతుంది. 10 మార్క్స్ ఉన్న వాళ్ళకు 10 మార్క్స్ 100% గ్రోత్ రేట్ అవుతుంది. ఇక్కడేమో 10% గ్రోత్ రేట్, అక్కడ 100% గ్రోత్ రేట్ అవుతుంది. సో అందువల్ల గ్రోత్ రేట్స్ ఎప్పుడు కూడా లోయర్ బేస్ ఉంటే చాలా ఎక్కువగా కనబడుతుంది, హయ్యర్ బేస్ ఉంటే తక్కువగా కనబడుతుంది. అందువల్ల అమెరికన్ ఎకానమీ గ్రోత్ రేట్తో మనం పోల్చాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ $4 trillion, సుమారు $4 లక్షల కోట్ల అయితే అమెరికన్ ఎకానమీ ఇందుకు మోర్ దెన్ 7 times, $29-30 trillion. సో దెర్ ఇస్ నో కంపారిజన్. కానీ ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ మాత్రం కాదు అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ అమెరికన్ ఎకానమీతో పోలిక కాదు. అయితే ఆర్బీఐ గవర్నర్ ఇంకో పోలిక కూడా ఇచ్చాడు. గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ రేట్, ప్రపంచ వృద్ధి రేటుకు ఇండియా 18% కంట్రిబ్యూట్ చేస్తుంటే అమెరికా 11% కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇవాళ ప్రపంచ ఎకానమీ డ్రైవర్స్ ఆఫ్ ఇంజన్స్ ఎవరు? ఇట్ ఈస్ ఇండియా. చైనా అండ్ ఇండియా అండ్ చైనా ఆర్ ద ట్రూ డ్రైవర్స్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ అని చెప్పి ఇటీవల ఐఎంఎఫ్ రిపోర్ట్ చెప్పింది. మనం ప్రపంచంలో $100 వృద్ధి రేటు జరుగుతుంటే అందులో $18 ఇండియా వల్ల జరుగుతుంది, $11 అమెరికా వల్ల జరుగుతుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ ఇండియా ఇస్ కంట్రిబ్యూటింగ్ హయ్యర్ షేర్ దెన్ అమెరికా. అందువల్ల మనం అమెరికాతో కంపేర్ చేసుకోవడం లేదు. కానీ ఇండియా మాత్రం డెడ్ ఎకానమీ కాదు, ఇట్ ఈస్ ఎ లివింగ్ అండ్ కికింగ్ ఎకానమీ అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఎస్, మనం కొన్ని సందర్భాల్లో విమర్శించడానికి
ట్రంప్ లాంటి వాళ్ళు వాడిన పదాలు వాడుతుంటారు. రాహుల్ గాంధీ కూడా ట్రంప్ ఈజ్ రైట్, ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ, మోడీకి అర్థమవుతలేదన్నారు. రాహుల్ గాంధీకి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే మోడీని విమర్శించడానికి ట్రంప్ను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూ కెనాట్ అటాక్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విత్ అన్ యాంటీ ఇండియన్ ప్రెసిడెంట్ ట్రంప్. సో అందువల్ల మనం వాస్తవాలు మాట్లాడాలి. ట్రంప్ అన్నంత మాత్రాన విత్ రైట్ అయితే రైట్ అనాలి, రాంగ్ అయితే రాంగ్ అనాలి. సో ట్రంప్ డెడ్ ఎకానమీ అన్నాడు కనుక ఇది పొలిటికల్గా నాకు మోడీని తిట్టడానికి ఉపయోగపడుతుంది కదా అని ఎప్పుడూ అనకూడదు. ఇండియన్ ఎకానమీ సర్టన్లీ నాట్ ఎ డెడ్ ఎకానమీ. అది ట్రంప్ అన్న తప్పే, రాహుల్ గాంధీ అన్న తప్పే. ఇండియన్ ఎకానమీ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఎకానమీ. మన ఎకానమీలో లోపాలు ఉండవచ్చు, లేవని అంటలేను. ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, హై ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇంకా మనం తక్కువ ఉన్నాం. స్టిల్ అగ్రికల్చర్ పైన 49% వర్క్ ఫోర్స్ ఆధారపడి ఉంది. మీకు వేజెస్ ఏమో తక్కువ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ ఏమో ఎక్కువ పెరుగుతున్నాయి, కాదని అంటలేను. దీస్ ఆర్ ఆల్ ఇండియాస్ ఎకనామిక్ ఛాలెంజెస్. కానీ దట్ డజంట్ మీన్ ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ. సో ట్రంప్ డెడ్ ఎకానమీ అన్న పదం పొలిటికల్గా మోడీని అటాక్ చేసడానికి ఉపయోగపడుతుంది అని ఆ అబద్ధాన్ని మనము మల్టిప్లై చేయకూడదు. ఇండియా ఈజ్ సర్టన్లీ నాట్ ఎ డెడ్ ఎకానమీ. ట్రంప్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పాలి.